Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ మన మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి 'ముఫాసా ద లయన్ కింగ్' మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసాక నాకైతే నచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. ఇన్ డీటెయిల్డ్‌గా ఇంకొంచెం క్లియర్‌గా చెప్తాను. అంతకంటే ముందేంటంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి అక్కడ ఫాలో అయిపోండి. డైలీ ఫిల్మీ అప్డేట్స్‌తో పాటు కొత్త వీడియో పెట్టగానే వెంటనే అక్కడ మేము లింక్ పెట్టి అప్డేట్ చేస్తాము. మీరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూసేయొచ్చు. ఈ మూవీ ఏంటంటే ప్రీవియస్‌గా వచ్చిన 'లయన్ కింగ్' మూవీకి ప్రీక్వెల్ అన్నమాట. సింబా యొక్క ఫాదర్ అయినటువంటి ముఫాసా యొక్క స్టోరీ. దారి తప్పినటువంటి ఒక చిన్న సింహం కొత్త గుంపుతో జాయిన్ అయ్యాక తెల్ల సింహాల్ని ఎదిరించి రాజుగా ఎలా అయ్యింది అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఈ మూవీ విషయంలో ఎక్కువగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అనేది చాలా బావుంది. మూవీలోని మేజర్ రోల్స్ అయినటువంటి ముఫాసా అండ్ టాకా క్యారెక్టర్స్‌తో పాటు రఫీకి క్యారెక్టర్ యొక్క డెవలప్‌మెంట్ చాలా బావుంది. చాలా బ్యూటిఫుల్‌గా చూపిచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇది కంప్లీట్‌లీ యానిమల్స్ ఉన్న మూవీ కాబట్టి సీజీఐ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సీజీఐ వర్క్ కూడా అదిరిపోయిందనుకోండి. చాలా రియలిస్టిక్‌గా ఉంటాయన్నమాట. సింహాలు అండ్ మిగతా యానిమల్స్ కూడా. అండ్ ఫ్యూ విజువల్స్ అయితే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ మూవీలో ఎమోషన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ తెలుగులో డబ్బింగ్ మన మహేష్ బాబు గారు ఇచ్చారన్న విషయం తెలిసిందే గదా! మహేష్ బాబు గారి డబ్బింగ్ ముఫాసా క్యారెక్టర్‌కి బాగా సూట్ అయింది. అండ్ కొన్ని చోట్ల బాబులో ఉండే టైమింగ్‌ని భలే యూజ్ చేసుకున్నారనిపించింది. కామెడీ విషయంలో అయితే తిమోన్ అండ్ పూంబా క్యారెక్టర్స్‌తో పాటు జాజు టైమింగ్ కూడా భలే అనిపించింది ఈ మూవీలోని. మ్యూజిక్ కూడా మూవీకి తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా ఉందన్నమాట. కాకపోతే తెలుగు డబ్బింగ్‌లో సాంగ్స్ మాత్రం అంత ఇంప్రెసివ్‌గా అనిపించకపోవచ్చు. అంటే ప్యూర్ ఇంగ్లీష్ సాంగ్స్‌ని తెలుగులోకి డబ్బింగ్ చేశారు కదా! దానివల్ల కొంచెం అటు ఇటుగా అనిపిస్తదన్నమాట. అండ్ స్టోరీ కూడా ఏదో మరీ కొత్తగా ఉంటాది అన్నట్టుగా అయితే ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. చాలా సార్లు చూసిన స్టోరీ లానే ఉంటది. కాకపోతే సింహాల మధ్య జరగడం అండ్ ఆ సీజీఐ పార్ట్ ఇంప్రెసివ్‌గా అనిపించడం, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ బావుందన్నాను కదా! సో, ఆ క్యారెక్టర్స్ యొక్క జర్నీతో కంటిన్యూ అవుతూ ఎమోషన్స్ మనకి కనెక్ట్ అవ్వడం వల్ల మూవీ మనకైతే ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది. మోస్ట్‌లీ ఏంటంటే పిల్లలతో ట్రై చేయండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. మూవీ యొక్క రన్ టైమ్ కూడా మరీ అంత ఎక్కువేం ఉండదు. గంట 58 నిమిషాలు అలా ఉంటది. చాలా క్రిస్పీ రన్ టైమే. 1, 2 పోర్షన్స్ దగ్గర స్లైట్‌గా స్లో అనిపించింది తప్ప ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. మోస్ట్‌లీ ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళింది. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, నేను ఈ సినిమాని 3డీలో చూడలేదు. అంటే ఈ మధ్య 3డీలో మరీ అంత గొప్పగా ఏమి ఉండట్లేదు కదా! అని చెప్పి 3డీ ప్రిఫర్ చేయలేదు. ఒకవేళ ఎవరైనా 3డీలో చూసుంటుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఓవరాల్‌గా నేనైతే ఇంప్రెస్ అయ్యాను మామ మూవీ చూసిన తర్వాత. ఇట్స్ ఎ గ్రీన్ సిగ్నల్. ఖచ్చితంగా థియేటర్స్‌లో విజిట్ చేయండి. పిల్లలున్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, మూవీ చూసిన తర్వాత ఇది నా ఒపీనియన్ అన్నమాట. ఆల్రెడీ మీరు చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.